అందరికీ నమస్కారం. రాజా ఫౌండేషన్ కేర్ అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయిన శ్రీ రాజారెడ్డి అలియాస్ డాడీ గారు ఒక గొప్ప సంకల్పంతో ఎంతో మంది అనాథలకు, అభాగ్యులకు, హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పిల్లలకు ఎంతో మందికి సేవ చేయాలని ఒక సంకల్పంతో రాజా ఫౌండేషన్ నిర్మించడం జరిగింది. రాజా ఫౌండేషన్ కి ఎలాంటి ఫ్యూచర్ లో ఇబ్బందులు లేకోకుండా కొనసాగాలి అనే ఒక ఉద్దేశంతో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడం జరిగింది. ఆ స్కూల్ పూజా ఈమాన్ అనే పేరుతో స్థాపించారు. ఆ పూజా ఈమాన్ అనే పేరు కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారు చే నామకరణం చేపించి పాప పేరుతో స్కూల్ స్థాపించడం జరిగింది. మన దగ్గర డాడీ గారి దగ్గరికి వచ్చినప్పుడు పాప 5 months అన్నమాట. ఆ 5 months నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు పూజా ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదివి ఎంతో ఉన్నత ప్రతిభను సాధించి 10th grade లోను, ఇంటర్మీడియట్ నారాయణ ఐఏఎస్ అకాడమీలో డాడీనే స్వయంగా వెళ్ళి చేర్పించి ఒక ఐఏఎస్ కావాలని ఒక గొప్ప సంకల్పంతో ఎంతో మంది నీలాంటి బిడ్డలకి నువ్వు సేవ చేయాలి, ఎంతో మంది నిరుపేద ప్రజలకు నువ్వు సేవలు అందించాలి అని ఒక గొప్ప సంకల్పంతో డాడీ ఎన్నో కలలు పెట్టుకొని చేర్పించారనమాట. అదే డాడీ ఏదైతే అనుకున్నాడో పూజా ఈమాన్ నెరవేర్చింది, ఎంతో ప్రతిభను సాధించింది. కంగ్రాచులేషన్స్ పూజ. సో రాజా ఫౌండేషన్ పూజా ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తరపున పూజా ఈమాన్ కి అభినందనలు. అందరికీ నమస్కారం. నా పేరు పూజ. నేను 5 months ఉన్నప్పుడు డాడీ హోమ్కి వచ్చాను. డాడీ నన్ను ఆదరించి డాడీ హోమ్కి తెచ్చాడు. నేను 1st class నుంచి 10th class వరకు పూజా ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదువుకున్నాను. ఆయన నా పేరుతో ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది. నన్ను అబ్దుల్ కలాం గారు నామకరణం చేశారు. నేను 10th తర్వాత డాడీకి నా థాట్స్ని షేర్ చేశాను. యాక్చువల్లీ డాక్టర్ అని ఫస్ట్ ఐడియాతో డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతో థాట్స్ నాతో షేర్ చేశారు. ఎలా అంటే డాక్టర్ అయితే నీకు అంటే నీకు ఆ హాస్పిటల్కి మాత్రమే ఒక పవర్ అనేది ఉంటుంది. అదే ఒక సివిల్ సర్వెంట్ అయితే నీలాంటి పిల్లలకి చాలా మందికి నువ్వు సేవ చేయొచ్చు, నీలాంటి అనాథ పిల్లలకి చాలా మందికి లైఫ్ని ఇవ్వచ్చు అని చెప్పారు. సో ఆ థాట్తో నేను ముందుకు సాగాను. డాడీ ఆశయాన్ని నేను నెరవేర్చాలని ఉద్దేశంతో ఉన్నాను. ఆయనే నాకు హీరో, ఆయనే నాకు ఇన్స్పిరేషను. ఇంటర్మీడియట్ నన్ను ఎంతో ఆలోచించి నన్ను నారాయణ హైదరాబాద్ కోహెడా బ్రాంచ్లో జాయిన్ చేశారు. అక్కడ స్టడీస్ అన్ని పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ ఐ వాస్ క్వాలిఫైడ్ విత్ 985 marks. అండ్ నా సక్సెస్కి కారణం కూడా ఆయనే. ఆయన నా కోసం ఎంతో కష్టపడ్డాడు. నా కోసమే కాదు, మా డాడీ హోమ్ పిల్లలు అందరి కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టంతోనే నేను ఇంత బాగా చదివాను. ఆయన ఉన్నారు కాబట్టే ఇంత స్థాయిలో ఉన్నాం మేము. ఆయన మొత్తం నాకు ఇన్స్పిరేషన్. ఆయన పాదాల వైపే నేను నడుస్తాను, ఆయన ఆశయం వైపే నేను నడుస్తానని ఉద్దేశంతో ముందుకు సాగుతాను. డాడీ లేకపోయినా కానీ ఇంత స్థాయిలో మమ్మల్ని డాడీ లేని లోటులా చూసుకుంటున్నారు. సిఓ కవిత అక్క ఎంతో మంచిగా చూసుకుంటుంది. అక్క ఏ లోటు లేకుండా డాడీ లాగానే చూసుకుంటుంది. మాకు డాడీ లేని లోటును తీర్చింది అక్క. అలాగే కవిత అక్కతో పాటు ఇంకా చాలామంది యజమానులు, సార్ వాళ్ళు, ఇంకా స్టూడెంట్స్ అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. పూజా స్కూల్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు వరకు. సో అందువల్ల నేను బాగా ఇంప్రూవ్ అవుతున్నాను. ఇంకా నాకు సపోర్ట్ వస్తుంది, ఇంకా నేను కాన్ఫిడెంట్ ఉన్నాను, ఇంకా నాకు బలం ఏర్పడుతుంది. డాడీ ఆశయాల్ని నెరవేర్చాలని చాలా బలంగా ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను.